హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం తేలికాడుకు చికిత్స మరియు ప్రథమ చికిత్స మరియు తేలికాడు యొక్క లక్షణాలు మరియు తేలుకుట్టకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చాలా స్పష్టంగా నేర్చుకుందాం. నా పేరు సంతోష్, మీరు చూస్తున్నారు ఇది మన ఫార్మసీ. తేలుకాడు యొక్క లక్షణాలు ఏంటో చాలా స్పష్టంగా చూద్దాం. తేలుకుట్టిన చోట చాలా మంటగా ఉండడం మరియు జలధరింపుగా ఉండడం మరియు చాలా తిమ్మిరిగా ఉండడం మరియు కండరాలు చాలా నొప్పిగా ఉండడం మరియు ఆయాసంగా ఉండడం మరియు కళ్ళు తిరిగినట్టుగా ఉండడం మరియు వాంతి వచ్చినట్టుగా ఉండడం మరియు శ్వాస సరిగా ఆడకపోవడం. చాలా తక్కువ మందిలో మాత్రమే బీపీ ఎక్కువ అవ్వడం మనం గమనించవచ్చు మరియు వీటితో పాటు కాళ్ళు చేతులు కూడా వణకడం మనం గమనించవచ్చు. తేలుకుట్టకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చాలా స్పష్టంగా చూద్దాం. తేలు ఎక్కువగా రాళ్ళ కింద మరియు రాళ్ళ మధ్యలో మరియు అడవి లాంటి ప్రాంతంలో ఇవి ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాయి. మనం ఉండే ప్రదేశంలో రాళ్ళు కుప్పలుగా లేకుండా చూసుకోవాలి. ఎక్కువగా ఎండిన చెత్త కుప్పలు లేకుండా చేసుకోవాలి. తేలుకాటుకు ప్రథమ చికిత్స మరియు చేయవలసిన పనులు మరియు చేయకూడని పనులు ఏంటో చాలా స్పష్టంగా నేర్చుకుందాం. తేలు కుట్టిన తర్వాత చేయకూడని పనులు. తేలు కుట్టిన చోట తాడుతో కానీ గుడ్డతో కానీ చాలా గట్టిగా కట్టరాదు. బ్లేడ్తో కానీ మరి ఏ ఇతర పదునైన ఆయుధాలతో కానీ తేలు కుట్టిన చోట కట్ చేయరాదు. తేలు కుట్టిన చోట పంటితో గాయం చేయకూడదు. విషాన్ని నోటితో లాగే ప్రయత్నం చేయకూడదు. హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఆలస్యం చేయకూడదు. తేలుకాటుకు ప్రథమ చికిత్స ఎలా చేయాలో నేర్చుకుందాం. తేలుకాటు వేసిన పైభాగంలో క్రీప్ బ్యాండేజ్ లాంటి క్లాత్తో కొంచెం టైట్గా చుట్టాలి. తేలుకాటుకు గురైన వ్యక్తికి ధైర్యం చెప్పాలి. తేలుకాటుకు గురైన వ్యక్తిని త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. తేలుకాటుకు చికిత్స ఏ విధంగా చేస్తారో ఈరోజు మనం స్పష్టంగా నేర్చుకుందాం. డిస్క్లైమర్: దిస్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ, నాట్ మీన్ టు సెల్ఫ్ ట్రీట్మెంట్ నార్ సెల్ఫ్ మెడికేషన్. తేలుకాటుకు గురైన వ్యక్తికి ట్రీట్మెంట్లో భాగంగా టెటనస్ ఆక్సైడ్ని 1/2 ml ఇంజెక్షన్ని ఐఎంకి ఇస్తారు. తేలు కుట్టిన చోట చాలా మంటగా ఉంటుంది కాబట్టి ఇంజెక్షన్ జైలోకైన్ 2%ని టెస్ట్ డోస్ తర్వాత ఇంట్రామస్కులర్ మరియు సబ్క్యూటేనియస్కి ఇస్తారు, కానీ ఇంట్రావీనస్కి దీనిని ఇవ్వకూడదు. వీటితో పాటు ఇంజెక్షన్ స్టిరాయిడ్ కానీ కార్టికోస్టిరాయిడ్ కానీ డాక్టర్ గారి సమక్షంలో ఐవీకి ఇవ్వడం జరుగుతుంది. ఇంజెక్షన్ స్టిరాయిడ్తో పాటు 2 ml ఐవిల్ ఇంజెక్షన్ని కూడా ఐఎం ద్వారా ఇస్తారు. దీనిని తేలుకాటు మంట తగ్గడానికి ఎక్కువగా ఇస్తూ ఉంటారు. తేలుకాటు వల్ల నొప్పి ఎక్కువగా ఉంటే ఇంజెక్షన్ డైక్లోఫెనాక్ని ఐఎంకి ఇవ్వవచ్చు. తేలుకాటు వల్ల కొందరిలో బీపీ ఎక్కువయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికోసం డాక్టర్స్ బీటా బ్లాకర్స్ టాబ్లెట్స్ కానీ ఆల్ఫా బ్లాకర్స్ టాబ్లెట్స్ కానీ ఎక్కువగా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు.